హెచ్చరిస్తా ఉన్నాం. ఈరోజు ఇక్కడ కూడా పరిస్థితి ఏమిటి అంటే, ఒక ప్రతిపక్ష నాయకుడు ఇక్కడికి వస్తున్నాడు అనంటే, రైతులతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు అనంటే, కనీసం పోలీసుల భద్రత కూడా చంద్రబాబు నాయుడు గారు ఇవ్వని పరిస్థితి. నేను ఇదే చంద్రబాబు నాయుడు గారికి చెప్తా ఉన్నా, ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉండదు. రేపొద్దున ప్రతిపక్షంలో మీరు కూర్చున్నప్పుడు ఇదే మాదిరిగా పోలీసు భద్రత మేము తీసేస్తే ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేసుకో చంద్రబాబు. నువ్వు చేస్తా ఉన్నది కరెక్టా కాదా అన్నది కూడా ఒకసారి ఆలోచన చేసుకోమని చంద్రబాబు నాయుడు గారికి ఈ సందర్భంగా గట్టిగా చెప్తా ఉన్నాం, విజ్ఞప్తి చేస్తూ. నిజంగానన్న నీకు వచ్చిన 11 సీట్లకి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా పోలికుందా? ఎందుకు అలా గొడ్డలు చించుకొని గొంతు చించుకొని నరుతావు? అదేదో ఎత్తడదాకలో కంకర రాలేసి అటు ఇటు ఊపినట్టు అది ఎక్కడ వాయిస్? ఎందుకు అంత రాలిపోతావు అని అడుగుతున్నా. ఏంటి నువ్వు ప్రతిపక్ష నేతవా? నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చేసారా? నువ్వు వస్తే భారీ బందోబస్తు కల్పించేయాలా, భారీగా సెక్యూరిటీ కల్పించేయాలా. సెక్యూరిటీ కల్పించేస్తే ఇక్కడికి వచ్చి కీచుగొంతు వేసుకుని అరిచేస్తావా కై 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 అని చెప్పేసి. అసెంబ్లీకి వెళ్ళొద్దు, నీకు నువ్వు ప్రతిపక్ష నేతగా ప్రకటించేసుకున్నావు కదా, ఆ బాధ్యత వహించి అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో రైతుల సమస్యల గురించి, ప్రజల సమస్యల గురించి ఇంకా ఏవైతే తగలాడతావో అవన్నీ కూడా అసెంబ్లీలో తగలాడాలి. ప్రతిపక్ష నేతగా నీకు నువ్వు ప్రకటించేసుకున్నావు కదన్నా, అలాంటప్పుడు అసెంబ్లీకి వెళ్ళండి. మళ్ళీ భయం అసెంబ్లీకి వెళ్ళాలంటే నేను అసెంబ్లీకి వెళ్ళను, నాకు భయం. అక్కడికి వెళ్తే డైరెక్ట్గా సమాధానాలు నేను చెప్పాలి. ఎక్కడైతే నాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తారో స్క్రిప్ట్ చూసి కీచుగొంతుకు వేసుకుని అరిచేస్తానో అక్కడ అలా కుదరదు, నేను వెళ్ళలేను అక్కడికి, మళ్ళీ అసెంబ్లీకి వెళ్ళిన పోయేసుకుంటాను అంటాడు. అసెంబ్లీకి అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు. నేను ఎవడొద్దన్నాడో ఎవడని రావద్దన్నాడా? పైగా ఎవరైనా మీడియా వాళ్ళు ఆ ప్రశ్న అడిగారు అనుకోండి, నువ్వు అసెంబ్లీకి ఎందుకు వెళ్ళట్లేదు జగన్మోహన్ రెడ్డి అని చెప్పేసి అని స్పీకర్ గారు స్పందించాలి. కోర్టులో ఆయనే స్పందించట్లేదు, ఆయన స్పందిస్తాడు. నీకేమైనా తలా తోక ఉండేమని మాట్లాడుతున్నావా? 5 ఏళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి అందరిని సర్వనాశనం చేసేసి ఇంకొక 5 ఏళ్ళు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వస్తే మొత్తం అందరం కూడా పెట్టేబేడ సర్దుకొని పక్క రాష్ట్రాలకు పక్క దేశాలకు పోవాలరా బాబు అనే పరిస్థితి తీసుకొచ్చావా? అందుకే కదా ప్రజలందరూ కాండ్రించి ముఖం మీద ఉమ్మేసి మనకు 11 ఇచ్చింది. మనకు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు కదా, ప్రజలు ఇవ్వలేదు కదా. ప్రజలు ఇవ్వలేని దాన్ని మనం ఎలా తీసేసుకుంటాం అన్న? ప్రజలు ఇచ్చారా? నీకు రావాల్సింది 18 సీట్లు ప్రతిపక్ష హోదా కావాలంటే నీకు వచ్చినాయి 11. చాలా తేడా ఉంది, చాలా డిఫరెన్స్ ఉంది. నీకు నువ్వే ప్రకటించేసుకుంటున్నాడు నీ ప్రతిపక్ష నేత. అరే అసెంబ్లీకి వెళ్ళండి. పోనీ నువ్వంటే వెళ్ళలేదు, సమాధానం చెప్పలేదు. అక్కడ చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని చూస్తేనే సగం చచ్చిపోతాడని చెప్పి అనుకుందాం. కనీసం మిగిలిన 10 మందినన్నా పంపించాయా? నువ్వు వెళ్ళలేదు కరెక్టే, పోనీ నువ్వు వెళ్ళకో, సమాధానం చెప్పలేవు, స్క్రిప్ట్ లేకపోతే మాట్లాడలేవు, అవన్నీ మాకు తెలుసు కాబట్టి మేము అర్థం చేసుకుంటాం. మిగిలిన 10 మందికి ఏమైంది? అసలు ఆ 10 మంది ఎవరు అనేది ఇవాళ కూడా ఇవిడికి తెలియదు కదా. తెలుసా? మీ పార్టీ కార్యకర్తలకు కూడా తెలియదు వాళ్ళ పేర్లు ఏంటనేది. కాస్త అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో కొద్దో గొప్ప మాట్లాడితే ఓహో పలానా వ్యక్తి అంటరా, వైఎస్ఆర్సీపీ పార్టీ నేత అంట, వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యే గెలిచిన 11 మందిలో ఈయన ఒకడు అని చెప్పేసి మాకు కూడా తెలుసుద్ది. అసెంబ్లీకి వెళ్ళడం మానేసి అక్కడికి వెళ్ళేసి గొంతుని చేసుకొని నేను ప్రతిపక్ష నేతని, నాకు పోలీస్ సెక్యూరిటీ ఇచ్చేయాలి, భారీ బందోబస్తు ఇచ్చేయాలి, వచ్చేస్తే నేను కీచు గొంతుకు వేసుకొని ఇక్కడ అరిచేస్తాను. నువ్వు కీచు గొంతుకు వేసుకొని అరిచేసినంత మాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవన్నా? గతంలో నువ్వు ముఖ్యమంత్రిగా పరిపాలించిన 5 ఏళ్ళు రైతులు ఎంత నమ్మించి మోసం చేసేసావో ఒకసారి చూసుకో, వెళ్ళి తెలుసుద్ది. నువ్వే అందరిని ఎత్తి మీద కిరీటాలు పెట్టాలా? అరిసేస్తున్నాడా? నేను ఉన్నప్పుడు ఏకంగా కింటాకి 25,000 వచ్చేది, 17,000 వచ్చేది, 18,000 వచ్చేది, 30,000 వచ్చేది అని చెప్పేసి అని. అరే ఒక మాట వాస్తవం ఉండదు. 10 మాటలు మాట్లాడితే అందులో 9 మాటలు అబద్ధాలే. జగన్మోహన్ రెడ్డి 10 మాటలు కాదు 100 మాటలు మాట్లాడినా అందులో 99 మాటలు అబద్ధాలే ఉంటాయి. ఒక్క మాట కూడా నిజం చెప్పలేడండి. మరి ఆ జన్మే అంతో లేదంటే ఆ మనిషి అంతో మాకు అర్థం కాదు. కానీ నిన్న అంతే, వాళ్ళకి వాళ్ళ అంతే. ఏమన్నా అంటే మన పేటీఎం బ్యాచ్ చేత పెద్ద ఎలివేషన్లు ఇప్పించేసుకుంటారు. నేను చూడండి చిన్న పాపని తీసుకొచ్చారు. ఆ పాప గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఆ పాపకు ఒక స్క్రిప్ట్ ఇచ్చారు. ఆ పాప చేత స్క్రిప్ట్ చదివించేశారు. నాకు అమ్మ కూడా ఇవ్వట్లేదు, స్కూల్లో ఫీజులు కట్టడానికి ఇబ్బంది అయిపోతుంది, మా ఇంట్లో గడవడానికి తిండి కూడా లేదు, మా నాన్నగారికి ఏం చేయాలో తెలియట్లేదు, ఇంక బతకాల సవాలా అనే స్టేజ్కి వచ్చేసామని చెప్పేసి మాట్లాడిపించేశారు. తీరా చూస్తే ఆ పాప చదువుకునేది ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో. తక్కువ లెక్క అయితే సంవత్సరానికి 1,00,000 రూపాయల పైన ఫీజు. ఆ పాపకు అమ్మ కూడా ఇచ్చేయాలట. స్క్రిప్ట్ కాదు, నేను నిన్నే చెప్పావురే చిన్నపిల్లలను తీసుకురామాకంటారా రాజకీయాల్లోకి, వాళ్ళ చేత మాట్లాడిపించకండి. అవసరమైతే మీ నాయకుల కొంపల్లో ఉన్నారు కదా ఆడవాళ్ళు, వాళ్ళని తీసుకొచ్చి మాట్లాడిపించండి. సామాన్య కార్యకర్తల ఇళ్లలో ఉన్న చిన్న పిల్లల్ని తీసుకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడిపించకంటారా? బాగోదు, చాలా దరిద్రంగా ఉంటుంది. గతంలో ఇలాంటివి ఉపయోగించారు. గతంలో కూడా ఇలాంటి స్క్రిప్ట్లు ఇచ్చేసి మాట్లాడిపించేసి జనం మీద రుద్దేశారు. ఇప్పుడు కూడా సేమ్ స్క్రిప్ట్.
ఈ పనోడు వెళ్ళిపోవడం, కొంతమందిని తీసుకొచ్చాడు, అక్కడ పని చేయించేసుకోవడం, ఇక్కడ పెద్ద పెద్ద కేకలు వేసేసి వెళ్ళిపోతా అయిపోద్దా? జనానికి తెలీదా? సరే అన్ని అద్భుతంగా చేసేసి నువ్వు 8 నెలల్లో తారుమారు ఎందుకు అయిపోద్ది? ప్రతి వ్యవస్థని నేను ఎక్కడికో తీసుకెళ్ళిపోయాను, అందరిని ఎత్తి మీద బంగారు కిరీటాలు పెట్టేశానని చెప్పుకొచ్చా నువ్వు. ఇది 8 నెలలకు అన్ని తారుమారు అయిపోతాయి, అన్నీ మారిపోతాయా? మారిపోవు కదా అంత సడన్గా. ఎక్కడికక్కడ సర్వనాశనం చేసేసింది కాకుండా వాళ్ళు వచ్చి ఎవరికి నువ్వు పాఠాలు చెప్పేది? కాస్త సిగ్గు అనిపించట్లేదు? మాకు సిగ్గేస్తా నువ్వు నీ మాటలు వింటా ఉంటే. అసలు మనిషిగా మాట్లాడుతున్నాడా, దునపోతుగా మాట్లాడుతున్నాడా, ఏం మాట్లాడే అసలు అని చెప్పేసి అని. పైగా 7 ఏళ్ల కాలం అధికారం ఒకరిదే ఉండదు, మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి, మళ్ళీ మేము వచ్చేస్తాం, ఎరగదీసేస్తాం, తొక్కేస్తాం. అధికారంలో ఉన్నప్పుడు చేసింది అదే కదా. మన 5 ఏళ్ళు పరిపాలించి ఏం చేసాం? అప్పులు చేయాలా, బటన్ నొక్కాలా. మనకి ఎవడన్నా వ్యతిరేకంగా మాట్లాడితే ఏదో కేసు పెట్టి లోపలేసేయాలి. చంద్రబాబు నాయుడు గారిని కూడా అలాగే చేసావు. మనం 16 నెలలు జైల్లో చెప్పకూడతాను, ఏదో రకంగా చంద్రబాబు నాయుడు గారు లోపల వేసేయాలనుకున్నావు, వేసేసావు అంతే. అక్రమ కేసు పెట్టేసి ఒకటి నువ్వు చేస్తేమో సక్రమమా, ఎవడన్నా చేస్తేనేమో అక్రమమా. పైగా వాళ్ళ నేను వంశీ ఉత్తముడా, నీ కుటుంబ సభ్యులు ఏమన్నా అని ఉంటే నీకు నొప్పి తెలిసేదేమో, అంతేనా? ఇప్పుడు పట్టాభి సజ్జల రామకృష్ణారెడ్డిని ఉద్దేశించి బోసిడీకే అన్నాడని చెప్పేసి నీకు నువ్వు ఆపాదించేసుకొని బహిరంగ సభలో నన్ను నా కొడక అన్నాడని చెప్పేసి నీ అంతటి నువ్వు ప్రకటించేసుకొని నీ కార్యకర్తలని, నీ నాయకుల్ని పట్టాభి ఇంటిపైకి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ పైకి దాడికి పంపించేసి, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ అద్దాలు భాగాలు కొట్టేసి, అక్కడ పనిచేసే వ్యక్తులు తలకాయలు భాగాలు కొట్టేసి రచ్చ చేసావు కదా. చేసావా లేదా? పైగా దానికి సమాధానం ఏంటంటే మా కార్యకర్తలకు బీపీలు రావా, ఉప్పు కారం తింటున్నారు, మజ్జిగ తినట్లేదు. మజ్జిగ వేసుకున్నప్పుడు కూడా మజ్జిగలో కూడా కారం దట్టంగానే ఉప్పు దట్టంగానే వేసుకుని తినేస్తున్నారు, మా కార్యకర్తలకు బీపీలు వచ్చేసినాయి, పౌరుషాలు వచ్చేసినాయి మాట్లాడి నువ్వే కదా మాట్లాడేవా? అలాగే అందరికీ ఉంటాయి పోన్వా పౌరుషాలు. అంటే మన హయాంలో మన కార్యకర్తలు ఎన్ని చేసినా కానీ బీపీలు వచ్చేస్తాయి. ఇక్కడ లేదేమో బీపీలు, అందరికీ బీపీలు వచ్చేస్తాయి. అందరూ తినేది ఉప్పు కారమే, అందరూ తినేది అదే ఉప్పు కారం తింటున్నారు. మీరే కాదు, మనం చేస్తే సంసారం, ఎదుటోడు చేస్తే వ్యభిచారం అనే మాటలు మనం ఇక్కడ మాట్లాడకూడదు, గుర్తుపెట్టుకో బాగా. నువ్వు 5 ఏళ్ళు చేసిన అరాచకాన్ని చూసి జనం మనకు 11 ఇచ్చింది. నేను ఇంకా మళ్ళీ అధికారంలోకి వచ్చేస్తానంటే బొచ్చు వస్తావు నువ్వు ఇలాంటి పిచ్చ మాటలు మాట్లాడితే ఇంకొక 20 ఏళ్ళు అయినా సరే నువ్వు అధికారంలోకి రావు. మనం అధికారంలోకి రావాలంటే ఫస్ట్ చేయాల్సింది ఏంటి? ప్రజలు మనల్ని గెలిపించారు కదా ఎమ్మెల్యేగాను, అసెంబ్లీకి వెళ్ళి అసెంబ్లీలో మాట్లాడాలి హుందాగా. అది కూడా హుందాగా మాట్లాడాలన్న, లేఖితనంగా మాట్లాడకూడదు. ఆడందంగా ఉన్నాడు, ఈడందంగా ఉన్నాడు, ఈడి కత్తిలా ఉన్నాడు, ఆడి కత్తిలా ఉన్నాడు, వీళ్ళని చూసి చంద్రబాబు నాయుడు గారు కుళ్ళుకుంటున్నారు అని చెప్పేసి లేఖితనంగా మాట్లాడితే గిలగా ట్రోల్ చేస్తాను. నన్ను చూసావు కదా, నేను అది మాట్లాడి ఉపయోగం ఏముంది? చివరిలో కొడాలని అందగాడని చెప్పేసి నేను అనేసాడు. నీకు కొడాలనిలో ఏం అందం కనబడిందో మాకు అర్థం కాల. పైగా ఎవడన్నా చూస్తేనంటే కుళ్ళుకుంటారా? వాళ్ళు అందంగా ఉంటారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కేసులు పెట్టి లోపల వేసేసారు. మరి నువ్వు కేసు పెట్టి లోపల వేసినప్పుడు నువ్వు అలాగే ఆలోచించావా? నువ్వు అలా ఆలోచించావు కాబట్టి అందరూ అలాగే ఆలోచిస్తారు. పోనీ కనీసం మాట్లాడేటప్పుడు 10 మంది నవ్వుతారు. మనం మాట్లాడేది కాస్త ఓవర్గా ఉంది, అతిగా ఉంది అనేది కూడా నువ్వు తెలుసుకోకపోతే ఇంకేం చేయాలి అసలు? కాబట్టి ఏంటంటే దయచేసి ఇలాంటి సొల్లు ఉపన్యాసాలు చెప్పడం మాని అది తగ్గించుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో బాగా.